ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై కూడా డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ ఫలితాలు మనకు ఒక సందేశమని అన్నారు ఖర్గే. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే పాఠాలు నేర్చుకుని లోపాలు సరిచేసుకోవాలని సూచించారు. నేతల్లో అనైక్యత, పరస్పరం వ్యతిరేక ప్రకటనలు పార్టీకి నష్టం చేస్తాయన్న ఖర్గే ఎన్నికల్లో ఐక్యంగా ఉండడం, పరస్పర విమర్శలు చేసుకోవడం మానేస్తే తప్ప గెలవలేమని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, 4 గంటలుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇంకా జరుగుతుంది. ఏ క్షణంలో అయినా ముగిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కీలక సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు చూడటం, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫలితాలు సాధించినప్పటికీ కూడా అదే స్థాయిలో రాష్ట్రాల అసెంబ్లీ జరిగినటువంటి ఎన్నికల్లో ఏమాత్రం కూడా ఫలితాలు సాధించకపోవడంతో ఆత్మవిమర్శ, ఆవేదన, అదేవిధంగా అంతర్మథనం, దాంతోపాటు కొంత ఆలోచింప రీతిలో, ప్రేరణ కలిగించే రీతిలో మల్లికార్జున ఖర్గే ప్రసంగం కొనసాగింది. ప్రారంభ ఉపన్యాసం. ఈ సమావేశంలో కార్యకర్తలను, నాయకులను ఉత్సాహపరిచి పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఓటముల పట్ల ఏమాత్రం కూడా మీరు నిరుత్సాహపడొద్దు, అయితే చేయాల్సిన పని వాటిని మనం అవగతం చేసుకోవాలి, అదేవిధంగా మారుతున్న కాలంతో పాటు మనల్ని మనం సరిదిద్దుకోవాలి, అనేకటువంటి కొత్త వ్యూహాలను మనం అనుసరించాలి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. సామాన్య కార్యకర్తలు ఉన్నటువంటి అభిప్రాయాలనే మల్లికార్జున ఖర్గే తన ప్రసంగంలో చెప్పారు. ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం అనేకమైనటువంటి ఎన్నికల్లో మనం సమాయత్తం కావాలి, అప్పుడే మనం ఫలితాలు సాధిస్తాం అన్న అంశాన్ని కూడా చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఒక చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యను కూడా చేయడం జరిగింది. మనం గనక ఈ రకంగానే ఉదాసీనంగా ఉన్నట్లయితే ఫ్యాసిస్ట్ శక్తులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేకటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏమాత్రం వాళ్ళు బలపడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజల యొక్క ఒక గొంతుక మనం కావాలి. అదేవిధంగా ఒక పేదరికం బాగా పెరిగిపోతుంది, ఆ సామాజిక వర్గం చాలా బలంగా బలపడిపోతుంది. వాళ్లకు మనం వాయిస్ గా ఉండాలి. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకోవాలన్న అంశాన్ని ఖర్గే ఈ సందర్భంగా తెలియజేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి అన్న అభిప్రాయాలని వారి నుంచి తీసుకోవడమే కాకుండా అనేకమైనటువంటి తాజా పరిణామాలను కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అదాని వ్యవహారం, అదేవిధంగా కులగణన, దాంతోపాటు ఇతరత్ర అనేకటువంటి సామాజిక సమస్యలు, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ఒక విశృంఖలైనటువంటి హింసాత్మకమైన సంఘటనలు, వీటన్నిటినీ కూడా దృష్టిలో ప్రస్తావించడంతో పాటు నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకొని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి మనం కూడా ఆలోచించాలన్న అంశాన్ని చాలా అంతర్మథనంతో కూడినటువంటి ఈ సమావేశంలో ఖర్గే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాయకులంతా కూడా మాట్లాడు వాడి అభిప్రాయాలను కూడా తెలియచేయడం జరిగింది. ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవడం, దానికి అనుగుణంగా కఠినంగా క్రమశిక్షణతో మనం పాటిస్తేనే పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశం ఉంది. దేశ ప్రజలంతా కూడా మనల్ని కోట్లాది మంది మన వైపు చూస్తున్నారు. మనల్ని మనం సరిదిద్దుకొని ఆ మేరకు ప్రజల ఆశయాలకు, వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మనం సరిదిద్దుకోవాలి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఖర్గే చెప్పారు. ఇదే అంశాలను ఆధారం చేసుకుని ఈ సమావేశంలో నేతలంతా కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అత్యంత ఉన్నత స్థాయి నిర్ణయానికి సంఘం, ఈ సంఘంలో దాదాపు 84 మంది నేతలు వివిధ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి అనేకటువంటి అనుభవం గడిచినటువంటి నేతలంతా ఉన్నారు. వీరంతా అభిప్రాయాలను తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించుకోవాలన్నదే ఈ కీలక సమావేశం యొక్క ఉద్దేశం. ఆ సమావేశంలో ఇచ్చినటువంటి అభిప్రాయాలను అనుగుణంగా అతి త్వరలోనే ఒక బృహత్తర కార్యం రూపొందించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు అన్ని కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఒక కార్యాచరణ కూడా ఉండబోతుంది. ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.